బాన్స్వాడ నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరుగుతోంది. లైవ్ చూద్దాం. నేను సంసారం చేస్తున్నాం ఇక్కడ మాకు తెలియదా? ఇటువంటి భాగవతాలు వేసారు మన పనిచేయాయి. ఏదైనా ఉంటే వాస్తవాలు మాట్లాడుకోవాలి, కానీ భాగవతేశాలు వేసుకుంటే ఇడెవో చూస్తానికి మేము సిద్ధంగా లేము ఇక్కడ. ఇకపోతే ఈ విధంగా కార్యక్రమాలు ఉన్నాయి. ఇంతకుముందు భాస్కర్ గారి సూరి చెప్పినట్టుగా ఇక నాకేం పత్యం లేదుగా. ఇక నేనే బాన్స్వాడలోనే నాకు అసలు వాస్తవం చెప్తాను, నాకు హైదరాబాద్లో పొద్దే పోదు. హైదరాబాద్ పోదామంటేనే అత్తగారింటికి పోయినట్టు నాకు. బాన్స్వాడ రావడానికి తల్లిగారింటికి వచ్చి అనిపిస్తుంది. వాస్తవం చెప్తున్నాయి. ఇలా మంచిగా శుభ్రంగా మంచిగా రోజు 100 మంది కలుస్తారు. 100 మందికి వచ్చిన వాళ్ళకి పని చేస్తాం, సాయం చేస్తాం. ఇక ఎవరు ఉంటారు? పెళ్ళాం పిల్లలే ఉంటారు కదా. ఎప్పుడైనా వాళ్ళు వస్తే వాళ్ళు వస్తారు. ఆడ నేను ఏం చేస్తానా, నా వల్ల అక్కడ ఏం పని ఉండదు, ఏం పని లేదు. కాబట్టి ఇక్కడ నుంచి నేను కూడా ఎక్కువ సమయం ఇదివరకు ఎలక్షన్ కంటే ముందు 5 సంవత్సరాలు స్పీకర్గా ఉన్నప్పుడు కానీ మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఎంత సమయం అయితే ఇచ్చానో అంతకంటే సమయం బాన్స్వాడలో ఉండి మీ కష్ట సుఖాలను అరుచుకుంటాను. ఏముందండి, ఎమ్మెల్యే వేళ నేను ప్రోటోకాల్ ఉంటుంది. నాకు మంత్రి వచ్చినా నాకు అడగకుంటే పనిచేస్తాను రాదుడా. మంత్రి వచ్చినా ముఖ్యమంత్రి వచ్చినా లోకల్ ఎమ్మెల్యే కాదనే వాళ్ళు ఏం చేయలేరు. ఏమైనా చేసేదనుకో పోయి అడ్డం పండుకుంటాడా. ఒకవేళ వాళ్ళు ఏమైనా భిన్నంగా ప్రోటోకాల్ను ఉల్లంఘించి ప్రోటోకాల్ కాదని ఎమ్మెల్యే ఏం చేస్తాడు, చేద్దాం అనుకుని పోయినామనుకో, నీ పోలీసు వస్తే రా నేను చూసుకుంటా. అడ్డం పండుకుంటా మీ కారు కడ్డంగా ఎమ్మెల్యేను పక్క చేస్తున్నారు. వదిలిపెట్టా నేను. నన్ను ప్రజలు గెలిపించారు మా వాళ్ళు, మా కార్యకర్తలు కష్టపడ్డారు. ప్రజల ఆశీర్వాదంతో గెలిచినాం. మేము ఊకే లేదు, మేము నామినేట్ కాలే. ఇన్ఛార్జ్ అట కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్. ఆడోదే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్. అధికారికంగా సెక్రటరీ సంతకం పెట్టి ఇచ్చిండ, కానీ కలెక్టర్ సంతకం పెట్టి ఇచ్చిండ. అధికారికంగా సెక్రటరీ లేకుంటే కలెక్టర్ సంతకం పెడితేనే అధికారికంగా పదవి అది. నాకు అధికారికంగా ఆర్డీఓ గారు లెటర్ ఇచ్చాడు. ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మీ అందరి సహకారం, మీ అందరి కృషి, పెద్దల ఆశీర్వాదంతో ఇంతకుముందే భాస్కర్ చెప్పినట్టు 23,406 ఓట్లతో గెలిచిన తర్వాత మీరందరూ కౌంటింగ్ లో ఉన్నారు చాలా మంది. జాబ్తోన ఆర్డీఓ గారు సంతకం పెట్టి పోచారం శ్రీనివాసరెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ పైన శాసనసభ్యుడు గెలిచినాడు అని సర్టిఫికెట్ ఇచ్చిన్నారు. అది రాజపత్రం, అది రాజపత్రం. అది ఎవడు దానికి కాదని లేడు. నీకే పత్రం ఇచ్చాడా? ఎవడిచ్చిడే పత్రం? ఇచ్చే బాన్స్వాడ ఇన్ఛార్జ్. ఎంతమంది ఉంటారు ఇన్ఛార్జులు? ఇన్ఛార్జ్కి ఏమన్నా ఉందా ప్రోటోకాల్? ఏమన్నా ప్రోటోకాల్ ఏం లేదు. ఎమ్మెల్యేకి ప్రోటోకాల్ ఉంటుంది. రేపు ఎమ్మెల్యేలను కాదని బాన్స్వాడ కాన్స్టిట్యున్సీ లో మేము మీకు మర్యాద ఇస్తాం, మేము మిమ్మల్ని రెచ్చగొట్టాం, మీకేం అపకారం చెయ్యం. మమ్మల్ని అపకారం చేసే పరిస్థితి వస్తే, మమ్మల్ని అవమానం చేసే పరిస్థితి వస్తే దానికి డబుల్ సమాధానం ఇస్తామని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాం. నేను మా అంతటా మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం, మేము రెచ్చగొట్టాం. కానీ మీ కార్యకర్తలు గ్రామాలలో ఊగిపోతున్నారు సిగమచ్చినట్టుగా. ఇక సిగమచ్చినట్టు ఊగుతున్నారు కార్యకర్తలు కొంతమంది. ఇక చూడిగా ఆ ఊగేది గీగేది ఏమి నడది. నేను ఊగేది కాదు. ఎమ్మెల్యే హోదాలో ఊరికచ్చి కూర్చుంటా. నా కార్యకర్తకు అన్యాయం జరిగితే ఇవాళ ఎమ్మెల్యే నేను వట్టుని కాదు. నా వెనకాల పోలీసు వస్తుంది, వల్ల కలెక్టర్ వస్తాడు, ఎస్పీ రావాలి. ఏమైనా జరిగిందంటే వట్టిగా వదిలిపెట్టా నేను. ఏమన్నా మా గ్రామాలలో మా కార్యకర్తలకు ఎక్కడైనా ఏ చిన్న అన్యాయం జరిగినా మీ ఎమ్మెల్యే మీరిచ్చినటువంటి నాకు అప్పచెప్పినటువంటి పదవి మీకోసం మీరు అప్పచెప్పినటువంటి పదవి మీకోసమనే వాడుకుంటా అని చెప్పేసి కూడా మరొకసారి తెలియపరుస్తా ఉన్నారు.
ఈ పత్యం గడబడు కుంతు ఆ విధంగా మీరు ఏం చింతాల్సిన అవసరం లేదు. ఆ ఎమ్మెల్యే లేకపోయింటుంటే కొంత హోదా ఉండకుంటే ఎవరైనా వస్తే అధికార దగ్గరకు మాట్లాడాలంటే మీరెవరు అని మాట్లాడొచ్చేది. ఇవాళ అందరు తెలుసు, రాష్ట్రంలో అందరు తెలుసు. నేను రాత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పెళ్లికి వెళ్ళాను. మనం వెంకటరామరెడ్డి ఎమ్మెల్సీ సిద్దిపేట కలెక్టర్ ఉంటే ఆయన తమ్ముని బిడ్డది, నేను కొడుకు ఇచ్చాను. తొగొండి పోతుంటే మొత్తం అధికారులు ఉన్నారు. ప్రతి ఒక్కరు నమస్కారం సార్, నమస్కారం సార్, నమస్కారం. ఒక 100 మంది. మన మంచితనం అది. మనం ఎక్కడ ఎవరికి అన్యాయం చేయాలి. అధికారం ఉన్నప్పుడు కూడా ఏ అధికారి మనకు నొప్పించలే. మనం నేను మంత్రి ఉన్నా, నేను స్పీకర్ ఉన్నా అనలే. వాళ్ళను గౌరవంగా చూసుకున్నా, వారి గౌరవాన్ని కాపాడినా. ఆ విధంగా పోయి మేము ఎవరు రుబాబు చేయలే. ఇలా కేసీఆర్ గారి గురించి నిన్న మొన్న వచ్చినటువంటి ముఖ్యమంత్రి మాట్లాడేటువంటి ఉందాతనం అదేనా? రండా ముండా చెప్తూని కొడతారు. నువ్వు ఆయన కొడుకు సమానమయ్యా. నువ్వు కేసీఆర్ కొడుకుతో సమానం. నువ్వు ముఖ్యమంత్రి కావచ్చు, ఉందాతనం ఉండు, మాట్లాడుకో. నీకు ఎవడొద్దన్నాడు? నువ్వు పని చెయ్యు, నీకు ఇచ్చిన హామీలను నువ్వు పని చెయ్యు. ఈ 420 హామీలు ఇచ్చాడు. మరి హామీలన్నీ కలుపుకుంటే అది మరి ఎట్లా కలిసిందో కలిసి 420 అయింది. 420 హామీలు అయినాయి. ఈ 420 హామీలు అమలు చేయి. మేమే మీకు దండం పెడతాం రోజు వచ్చి. ఇది గాలికి వదిలిపెట్టినరు. గాలికి వదిలిపెట్టి ప్రజా పరిపాలన పేరుతో దరఖాస్తులు తీసుకున్నారు. ఇక అవి అటు పెట్టి ఇటు పెట్టి పరిశీలిస్తారు. అది చూస్తామంటారు, ఇది చూస్తామంటారు. ఆఖరి పార్లమెంట్ ఎలక్షన్ వస్తుంది. పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ వస్తుంది. అరే కోడ్ వచ్చింది కాబట్టి ఇష్టం రాదనుకుంటారు. దాని తర్వాత వాళ్ళు లోకల్ బాడీ ఎలక్షన్ వస్తుంది. దానికి కోడ్ వచ్చింది కాబట్టి అది ఇష్టం రాదనుకుంటారు. ఆఖరి ఏడాది అయిపోతుంది, ఏడాది అయిపోతుంది. ఇక మొన్న ఆఖరికి ఉన్న మాట మనసుల మాట దగ్గిరు వాళ్ళు. ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ఏం దగ్గిరు? దేశంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే ఇవన్నీ ఇవ్వగలుగుతాము అని స్టేట్మెంట్ ఇచ్చిన ఆయన్ని. అంటే దేశంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాకపోతే నువ్వు ఇవ్వనట్టే కదా. ఇది మనసు అదే కదా. వీళ్ళు చెయ్యలేరు. 420 హామీలు మనం అనుకుంటున్నాము. 6 గ్యారెంటీలు కాదు, 6 గ్యారెంటీలలో 13 హామీలు ఉన్నాయి. మిగతా రుణమాఫీ కానీ, యువతకు ఉపాధి కానీ, ఇవన్నీ రకరకాలు కలుపుకుంటే బీసీ డిక్లరేషన్ కానీ, ఎస్సీ డిక్లరేషన్ కానీ, ఎస్టీ డిక్లరేషన్ కానీ, యూత్ డిక్లరేషన్ కానీ, ఫార్మర్ డిక్లరేషన్ కానీ, ఇవన్నీ డిక్లరేషన్ అన్ని ఇచ్చిన హామీలు కలుపుకుంటే కరెక్ట్ గా లెక్కాడి కలిసిందంటే 420 కలిసింది. మనం పెట్టింది కాదు ఇది. వాళ్ళ లెక్కని 420 వచ్చింది. మరి ఈ అమలు కూడా 420గా ఉంటుందా లేకుంటే 840 ఉంటుందో తెలియదు ఇక. కాబట్టి ఇది ముందు అమలు చేయండి. మేమేమి వట్టిగా లేము. మేము కూడా 39 మంది ఉన్నాం. మీరు 64 ఉంటే మేము 39 ఉన్నాం. తక్కువేం లేము. మీరు మంచి పని చేయండి, మంచిగా పరిష్కారం చేయండి, రైతులకు ప్రజలకు అందరికి న్యాయం చేయండి. రోజు వచ్చి మీకు దండం పెడతాం. ప్రజలకు ఇచ్చినటువంటి హామీని మీరు నిర్లక్ష్యం చేస్తే, జూట మాటలాడి అబద్దాలాడి ప్రజలు మోసం చేస్తే మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టాం. ప్రజల పక్షాన్ని నిలుస్తాం. మేము నువ్వు ఇస్తున్నటువంటి చెయ్యు, రుణమాఫీ చెయ్యు. మీరు రుణం తీసుకోండి. ఎవరైనా తీసుకోకపోతే ఇలా పోయి తీసుకోండి, బ్యాంక్ దగ్గర నిలబడండి. 2 లక్షల రూపాయలు నేను ముఖ్యమంత్రి కాగానే సంతకం పెట్టంగానే నీకు మాఫీ చేస్తా అన్నావు. మేము అనలేదు, నువ్వే అన్నావు. మరి మేము జ్ఞాపకం చేయొద్దా? నీకు జ్ఞాపకం చేయాలి కదా. రైతు బంధు అన్నావు, 15,000 ఇస్తా అన్నావు, అది పోయినాయి. ఇలా 10,000 దిక్కులేవు. ఒక నెల పేదవాళ్ళ యొక్క పెన్షన్ ఒక నెల ముంచేసాడు. డిసెంబర్ మాసం తిరిగింది, ఇవ్వలేదు. ఇంకా చాలా 4,000 రూపాయల పెన్షన్ అన్నాడు, అది పోయింది. ఇక ఇదేది కొత్తగా 200 యూనిట్ల కరెంట్ అన్నాడు, అది లెక్క కడుతున్నాడు. ఇక ఒకటి ఉన్నది, అలా లెక్క ఎట్టుందంటే ఒక జోక్ ఉన్నది. తెల్ల రేషన్ కార్డు
గేట్ ముందు అయితే ధర్నా చేస్తున్నారు సార్. అవునా? అయితే వాళ్ళకు నల్ల రేషన్ కార్డులు ఇస్తాడంట అని చెప్పు. నేను మరీ అంతేదో నాకు కనపడుతున్నారా? అట్లనే ఆ నల్ల రేషన్ కార్డు ఇచ్చిన వాళ్ళందరికీ ప్రతి నెల మా సారు 15,000 ఇస్తాడంట అని చెప్పు. అన్ని జనం పైసలు ఏడికైనా తెచ్చిస్తారు సార్. నువ్వు ఇంకా రాజకీయం మస్తు నేర్చుకోవాలి. నల్ల రేషన్ కార్డుల అప్లికేషన్లు తీసుకునేకి 6 నెలలు చేస్తాము, అవి ప్రాసెస్ చేయడానికి 6 నెలలు చేస్తాము, ఆ అప్లికేషన్ కు ఇంకేమైనా సర్టిఫికేట్లు జత చేయండి అని 6 నెలలు చేస్తాము. ఇక వాళ్ళు అట్లా చేసి ఇట్లా చేసి అవి అన్ని తీసుకొని వచ్చినాక ఆ సార్ లీవులు ఉన్నాడు, ఈ సార్ లీవులు ఉన్నాడు అని చెప్పి మళ్ళీ 6 నెలలు చేస్తాము. ఇక రేషన్ కార్డులు ఇస్తున్నాం, ఇగో ఇస్తున్నాం, అగో ఇస్తున్నాం, ఇగో ఇస్తున్నాం, అగో ఇస్తున్నాం అని మళ్ళీ 3 ఏళ్ళు చేస్తాము. అయిపోయి 5 ఏళ్ళు అయిపోతుంది. చేతులు దులుపుకోవాలి, సపరేట్గా పక్కకు ఉండాలి.